రాష్ట్రంలో సకలం బంద్ అవుతున్నది. కాంగ్రెస్ పాలనలో ఆనాడు ఉద్యమ సమయంలో తాళాలు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో తాళాలు పడుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. నా దగ్గర రూపాయి లేదు, మీరు ఏమన్నా చేసుకొని పైసా లేదు సర్కార్ దగ్గర, లంచాల కోసం కమిషన్ల కోసం ఆపిర్రు అని చెప్పి ఫీజులు ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి. యాజమాన్యాలే బంద్ చేసుకున్నాయి. డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, ఈ 2.5 లక్షల కోట్లు ఎక్కడ పోతా ఉన్నాయి అంటే ఒడు లెక్క చెప్పాడు. అప్పులు వస్తానే ఉన్నాయి, ఇక్కడ ఎక్కడి అక్కడ పడే ఉన్నాయి. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో సకలం బంద్ అవుతున్నది. ఈ సకలం బంద్, సకల జనుల బంద్ అనేది మనం తెలంగాణ ఉద్యమం టైంలో చూసినాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ బంధులు అన్నిటికీ తాళాలు పడ్డాలి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో ఆనాడు ఉద్యమ సమయంలో తాళాలు పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో తాళాలు పడుతున్నాయి. దేనికి పడుతున్నాయి? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఇవ్వలేదని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు మొత్తం కాలేజీలన్నీ బంద్ చేసినాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, మొత్తం అన్ని కాలేజీలన్నీ తెలంగాణలో బంద్ అయినాయి. అన్నిటికీ తాళాలు పడ్డాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20 నెలల్లో అసలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎవరికి కూడా చెల్లించలేదు. కొందరు ఒకరిద్దరు కోర్టుకు వెళితే వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి రావాల్సిన దాంట్లో 1%, 2% మాత్రమే వాళ్ళకి బిల్లులు అందినాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా బిల్లులు ఇవ్వలేదు, అందరికీ పెండింగ్లో పెట్టేసారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. కాలేజీలకు ఇవ్వాల్సినవి, ఆ విద్యార్థులకు అందాల్సిన ఫీజులు, ఆ విద్యార్థుల తరపున కాలేజీలకు అందాల్సిన ఫీజులు, అవి కాలేజీలకు అందాల్సిన ఫీజులు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినది కొంత బకాయి ఉంది, ప్లస్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు పైసా కూడా తీసి వీళ్ళకి ఇవ్వలేదు. సో వాళ్ళు అప్పటి నుంచి కూడా అడుగుతూ ఉన్నారు గవర్నమెంట్ని, మా బకాయిలు చెల్లించండి అని అడిగితే రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చిన పాపాన పోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, కొందరు కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నాలు చేశారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా గవర్నమెంట్కే రిప్రజెంటేషన్లు ఇచ్చారు. చాలాసార్లు బకాయిలు చెల్లించండి, లేకుంటే వాయిదాల పద్ధతిలో ఇంకో రకంగా చెల్లించండి అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళ చుట్టూ తిరిగినా, సర్కారు చుట్టూ తిరిగినా కూడా అసలు స్పందించలేదు సర్కారు. చివరికి రీసెంట్గా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఏం చెప్పారు, నా దగ్గర రూపాయి లేదు, మీరు ఏమన్నా చేసుకొని, పైసా లేదు సర్కారు దగ్గర, మీరు ఏమన్నా చేసుకొని మేమేం చేయలేమని చెప్పిండు ఆయన. దాంతో వాళ్ళు కంప్లీట్గా ఇవాళ ఉదయం నుంచి కంప్లీట్గా కాలేజీలన్నీ బంద్ చేసి పెట్టేశారు. తెలంగాణ చరిత్రలో, మేబీ దేశ చరిత్రలో కూడా ఇదే ఫస్ట్ టైం కావచ్చు, ఫీజుల కోసం కాలేజీ మేనేజ్మెంట్లే కాలేజీలు బంద్ చేసుకొని నిరసన తెలపడం దేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఎక్కడ కూడా ఇట్లాంటివి జరిగి ఉండలేదు. ఫీజు రియంబర్స్మెంట్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కొంత కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. సో ఆ నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. వాటిని కూడా కాలేజీలకు ఇవ్వలేదు. ఇచ్చినా కూడా కొంతమంది పిల్లల సగం ఫీజుల వరకు వెళ్ళిపోయాయి, కానీ ఇవ్వలేదు. వాటిని కూడా ప్రభుత్వమే వాడుకున్నది. మరి ఎక్కడికి పోయినాయి అవన్నీ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. వాళ్ళకు దగ్గర వ్యక్తులైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళకి కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ బకాయిలు కూడా కేవలం లంచాల కోసం, కమిషన్ల కోసమే ఆపిర్రు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అంటే గతంలో 10% వసూలు చేసిర్రు, ఇప్పుడు దాన్ని 20% చేసుకోవడానికే వీళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపుతా ఉన్నారు. వాళ్ళ మీద ఒత్తిడి పెరిగితే యాజమాన్యాల మీద వాళ్ళే దిగొస్తారు. దిగొచ్చి ఎంతకో కొంతకు 20%, 15% ఎంతో కొంత పర్సెంటేజ్ పెంచేసి బిల్లులు తీసుకొని పోతారనే ఉద్దేశంతో వీళ్ళు పని చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరీ దయనీయంగా ప్రతి నెల దాదాపుగా 10,000 నుంచి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొస్తున్నది. ఆర్బీఐ నుంచి, వివిధ సంస్థల నుంచి, వివిధ భూములు తనఖా పెట్టి రకరకాలుగా తీసుకొస్తూ ఉన్నది. తీసుకొస్తే ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిర్రు 20 నెలల పాలనలో. అందులోంచి కొంత నెల కొంత తీసినా కూడా ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ బకాయిలన్నీ చెల్లిపోయేటి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం గవర్నమెంట్ చేయలేదు. ఫలితంగా మొత్తం కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది. దేశ చరిత్రలోనే అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా ఇది ఉంది. ఫీజులు ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి, యాజమాన్యాలే బంద్ చేసుకున్నాయి. ఈ దిక్కు ఫీజు రియంబర్స్మెంట్ కథ ఇట్లా నడుస్తూ ఉంటే అటు ఆరోగ్యశ్రీ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మేము అన్ని బంద్ చేస్తామని చెప్పి రేపటి నుంచి వాళ్ళు కూడా అన్ని బంద్ చేస్తూ ఉన్నారు. మాకు బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గతంలోనే 2-3 సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీళ్ళు చర్చలు జరిపి ఏదో ఒకటి చెప్పి మేనేజ్మెంట్ సెట్ చేసి వాళ్ళు సెటరేట్ చేసి హాస్పిటల్స్ని నడిపించారు ఈ 20 నెలల్లో. కానీ ఇప్పుడు ఇక మేము నడపలేము, మాతోటి కాదు అని చెప్పి వాళ్ళు కూడా బంద్ చేస్తామని చెప్పి రంగంలోకి దిగారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా రేపటి నుంచి నిలిచిపోతా ఉన్నాయి హాస్పిటల్స్లో. వీళ్ళు ఏదైతే 10 లక్షలకు మేము పెంచినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటా ఉన్నది. మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాం 10 లక్షలకు పెంచుతామని, వచ్చి రాగానే 10 లక్షలకు పెంచినాము, మేము గొప్ప పని చేసినాము అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ గొప్ప పని ఎక్కడ, వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోయేసరికి అసలు హాస్పిటల్లో పేషెంట్లను తీసుకునే పరిస్థితి లేదు.
ఇన్ని రోజులు కూడా సరిగా తీసుకోలే వాళ్ళు, ఇప్పుడు కంప్లీట్గా రేపటి నుంచి బంద్ చేస్తూ ఉంటున్నారు. ఇటు కాలేజీలు బంద్ అయినాయి, ఇటు దవాఖాన్లు బంద్ అవుతూ ఉన్నాయి. ఇంకా రేపు ఇంకేం బంద్ అవుతాయో తెలంగాణలో. అంటే అంత పరిస్థితి వచ్చింది. మరి కంప్లీట్గా మనం కరోనా లాక్డౌన్లు ఎట్లయితే అన్ని లాక్లు వేసుకొని పెట్టుకొని తాళాలు పడి అన్ని బంద్ చేసుకున్నామో, మేబీ అట్లాంటి పరిస్థితి వస్తుందేమో మళ్ళీ తెలంగాణలో. బకాయిలు ఇవ్వకుండా ఆల్రెడీ కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో 2 సార్లు ధర్నాలు చేసిర్రు. ఎవరికి కూడా ప్రభుత్వం ఎవరికి డబ్బులు చెల్లిస్తలేదు. మరి తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, 2.5 లక్షల కోట్లు ఎక్కడ పోతా ఉన్నాయంటే ఎవడు లెక్క చెప్పాడు. ఏమనంటే కేసీఆర్ చేసిన అప్పు కడుతున్నామంటారు. మరి ఆ అప్పు లెక్కలు ఏందయ్యా అంటే తీస్తే నెల కట్టేది 6,000 కోట్లని కాంగ్రెస్ చెప్తుంది, లేదు 2,000 కోట్లే అని చెప్పి కాగ్ లెక్కలు చెప్తాయి. అదే ప్రభుత్వము 2,000 కోట్లే కడుతున్నామని చెప్పేసి అసెంబ్లీలో చెప్తుంది. నెలకు 6,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లు కడుతున్నామని చెప్పి బయటకు వచ్చి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఎవరు మాట నమ్మాలి? వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు ఎట్లా చేయరు వీళ్ళు. ఆదాయం పెంచట్లేదు, ఆదాయం తగ్గిపోతూ ఉన్నది రోజుకి. ఒకవైపు ఆదాయం తగ్గిపోతూ ఉన్నది, ఇంకోవైపు అప్పులు తెస్తూ ఉన్నారు. తెచ్చిన అప్పులు కూడా ఏమవుతున్నాయో మనకి తెలుస్తలేదు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు మరి? ఓవైపు ఏమో కాంట్రాక్టర్లు ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ అయినాయి, ఆరోగ్యశ్రీ వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్య మిత్రులు గతంలో ధర్నాలు చేశారు. మరి వీళ్ళు ఇచ్చిన హామీలన్న పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అంటే అది లేదు. 6 గ్యారెంటీలో గట్టిగా 2-3 కూడా అమలు అవుతలేవు. మరి వేటికి పోతా ఉన్నాయి డబ్బులన్నీ? ఎక్కడికి పోతా ఉన్నాయి? అప్పులు వస్తానే ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ పడే ఉన్నాయి. మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇంకెక్కడ దాకా పోతుంది ఇది? ఈ కొత్త చరిత్ర ఇంకెక్కడ దాకా పోతుంది? మార్పు అని మనం ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నది ఇట్లా అన్నిటికీ తాళాలు వేసుకొని మన పిల్లలు కాలేజీలో పోకుండా బంద్ చేసుకొని ఇంట్లో ఉండడానిక? మన పిల్లల సర్టిఫికేట్లు కాలేజీల్లో పెట్టేసి ఉద్యోగాలు లేకుండా, లేకుంటే నెక్స్ట్ ఏదో కొత్త కోర్సులో జాయిన్ అవ్వకుండా, సర్టిఫికేట్లు మన చేతికి రాక తిప్పలు పడుకుంటా బయట అప్పు పుట్టక మనం తిరుగుతూ ఉండడానికైనా ఇంత చేసుకున్నది మనం? ఆ ఫీజులు గవర్నమెంట్ కడుతుందనే కదా వాళ్ళకి అటు చేసింది. రీసెంట్గా ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీలో నా దగ్గర వేరే ఏం లేదు వీళ్ళకి ఇవ్వడానికి, ఎస్సీ ఎస్టీ పిల్లలకు, వీళ్ళకి బీసీలకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు డబ్బులు, కేవలం మంచి విద్యను అందిస్తా అని చెప్పిండు. మరి మంచి విద్యను అందిస్తే సరిపోదు కదా, ఆ విద్యను అందిస్తే ఆ సర్టిఫికేట్ కూడా చేతిలో పెట్టాలి. ఆ సర్టిఫికేట్ చేతిలో పెడితేనే వాడు ఉద్యోగానికో లేకపోతే పై కోర్సులో చేయడానికో పనికి వస్తుంది. కేవలం నేను విద్యను అందిస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకొని వదిలేస్తే అది దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరా? సర్టిఫికేట్ చేతిలో లేకుంటే ఎవడు కూడా గేట్ దొక్కుని ఆఫీసులలో ఎక్కడ కూడా. ఇప్పుడు ప్రభుత్వ తీరు వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంత చీమ గుట్టినట్టు కూడా లేదు గవర్నమెంట్, అంతా సైలెంట్గా ఉన్నారు అక్కడ. ఎవరు దీని మీద పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదో తూతూ మంత్రంగా ఏదో రివ్యూ చేస్తున్నామని అదని ఇదని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పితే, మేము పలానా రోజు ఇచ్చేస్తాం మీకు డబ్బులు, ఇగో ఇన్ని అప్పు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా 10,000 కోట్లకు 9,000 కోట్లకు టెండర్ పెట్టిరు మళ్ళీ అక్కడ ఆర్బీఐలో. మరి ఇవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? వచ్చినట్టు ఎక్కడ మాయమవుతుందో తెలుస్తలేదు. నీళ్ళు ఎండాకాలంలో ఆవిరైపోయినట్టుగా అవి కూడా ఎక్కడో ఆవిరైపోతా ఉన్నాయి. మరి ఆవిరై ఎక్కడికి పోతున్నాయో తెలియదు. నీళ్ళు ఆవిరైతే పైకి పోతే మేఘాల దగ్గరికి పోతే మళ్ళీ వర్షం రూపంలో కిందకి పడతాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి అనేది అది పెద్ద రహస్యం అయిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలుస్తలేదు. ఎవరి జేబులోకి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు ఇట్లా అందరినీ తిప్పలు పెడతా ఉన్నారు? ఇది ఇంకా రేపు ఎక్కడ దాకా పోతుందో, తెలంగాణలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారైతాయని ఆలోచిస్తేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ.